భక్తుల పాలిట కొంగు బంగారమైన వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మేడారం ముస్తాబవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడారంలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనాలు బంద్ చేశారు. ఒక్కరోజు మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనాలు నిలిపివేయనున్నారు. గోవిందరాజు పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమాలతో పాటు గద్దెల విస్తరణ పనుల నేపథ్యంలో పూజారులు బంద్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజా విధానంతో పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునర్ప్రతిష్ఠ పూజలు మొదలైనట్లు పూజారులు తెలిపారు. ఈ కారణంతో నేడు దర్శనాలు బంద్ చేయనున్నట్లు తెలిపారు. మేడారంకు వచ్చే భక్తులు ఇది గమనించగలరని కోరారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మేడారం ముస్తాబవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మేడారం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హరీష్, ఏదైతే మేడారం మహాజాతరకు ముహూర్తం దగ్గర పడుతుంది. జనవరి 2026 జనవరి 20 నుండి 4 రోజుల పాటు జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే ఆసియా ఖండంలోనే మహా కుంభమేళ జాతరగా పిలువబడే గిరిజన జాతరగా విరజిల్లుతున్న తెలంగాణ కుంభమేళ పిలువబడిచే మహాజాతర సమయం దేశంలో నలువైపుల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారక్క తల్లులను అయితే దర్శించుకొని తన కోరికలు నెరవేర్చాలనైతే మొక్కు చెల్లించుకునే టైం అయితే ఆసన్నమవుతుంది. ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా గద్దెలైతే ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర మంత్రి సీతక్క ఉట్టిపడేలా అయితే దాన్ని తీర్చిదిద్దే పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వం ఏదైతే 200 కోట్ల పైచీలికని మేడారం మహాజాతర అభివృద్ధి పనులకు అయితే పూనుకోవడం జరిగింది. జనవరి 28 నుండి మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన భక్తులు ముందుగానే తల్లులని దర్శించుకునేందుకు వస్తుండడంతో మేడారం ప్రాంతం మొత్తం కిటకిట గద్దెల ప్రాంగణం గాని మేడారం పరిసర ప్రాంతం గాని జనసందోహంగా ఉంది. ఈసారి మహాజాతరకు ప్రత్యేకంగా మేడారం అభివృద్ధి పనులే మూలం కానున్నాయి. తల్లులను దర్శించుకునే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కల్పన కోసం 251 కోట్ల నిధులతో మేడారం అభివృద్ధి పనులైతే ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. లక్షలాదిగా జనం తరలి వచ్చినా తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు శాశ్వత ప్రతిపాదికన క్యూలైన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 23న పనుల శ్రీకారం శంకుస్థాపన చుట్టగా అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు వేగంగానైతే జరుగుతున్నట్టు కొనసాగుతున్నాయి. 15 రోజుల్లో అభివృద్ధి పనులు కొలిక్కి వస్తాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. హరీష్, ఆదివాసీ సంప్రదాయాలకు ఏ మాత్రం భంగం కలగకుండా పనులు చకచక అయితే మొదలు సాగుతున్నాయి. మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, గిరిజన శాఖ మంత్రి లడ్డూరు లక్ష్మణ్ కూడా పలుమార్లు వచ్చి అభివృద్ధి పనులను సందర్శించి సమీక్షించి అధికారులతోని రివ్యూ మీటింగ్లు కూడా చేయడం జరిగింది. ఈసారి జాతరలో హైలైట్ గా నిలిచేది ఏంటంటే గద్దెల విస్తరణ పనులే. అంటే గద్దెల ఆర్కిటెక్చర్ తోని గద్దె పాలరాతితో ఆదివాసీ సంస్కృతి సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలియజేసే విధంగా రాతి కట్టాలపై ఆకృతుల్ని అందంగా దిద్దుతున్నారు. పగిడిద్దరాజు గోవిందరాజు ఈ రోజు అయితే ప్రతిష్ట జరుగుతుంది. ఈ రోజు అందుకని మేడారం వచ్చే భక్తులకు కూడా ఈ రోజు సెలవు దినంగా పూజారులు అయితే ప్రకటించడం జరిగింది. పగిడిద్దరాజు గోవిందరాజుల్ని ప్రతిష్ట చేసి గద్దెల మార్పిడితో పాటు సమ్మక్క తల్లులకు దగ్గరగా అమర్చి ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ఈ రోజు భక్తులకు రావద్దని చెప్పేసి పూజారులు అయితే ముందుగా తెలియజేయడం జరిగింది. చారిత్రక కథలను గుర్తు చేసే విధంగా ఈ ఏపీలోని నంద్యాల రాయచోటి నుండి తెచ్చిన రాయిని ఆలయ ప్రకారం ప్రాంగణంలో పునరుద్ధరిస్తున్నారు. 46 స్తంభాలతోటి 271 మీటర్ల మేర ప్రాకార నిర్మాణం జరుగుతుంది. హరీష్, 40 అడుగుల మేర మొత్తం 8 స్వాగత ద్వారాలు నిర్మించనున్నారు. జాతర ప్రాంగణానికి ఎదురుగా
8 ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ మేడారం జాతరకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు హరీష్. ఇదే విధంగా తన కులదైవం మేడారం జాతర రావడము, రాష్ట్రానికి మంత్రిగా ఉండడం సీతక్క తన అధికారాన్ని కంప్లీట్ జాతరని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి అయితే ప్రభుత్వంతోని కొట్లాడైతే నిధులను సేకరించిందని చెప్పేసి అయితే ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ గత కొన్ని సంవత్సరాల కన్నా ఈ రోజు మేడారం జాతర అభివృద్ధి పనులు చూస్తే చాలా ఆనందంగా భక్తులైతే పులకింతలు వాళ్ళ మాటల్లో వినిపిస్తుంది హరీష్. ఓకే రైట్. ఏ తేదీల్లో ఈ మేడారం జాతర నిర్వహించబోతుంది తెలంగాణ ప్రభుత్వం? జనవరి 2026 జనవరి 28 నుండి 28, 29, 30, 31 4 రోజుల్లో జాతర నిర్వహిస్తారు. మెయిన్ అయితే 28, 29, 30 ఈ 2 తేదీలలో సమ్మక్క సార్లక్క తల్లులు గద్దెలకు చేరి భక్తులను ఆ 2 తేదీల్లో మాత్రమే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తల్లులకు మొక్కులు చెల్లించే పరిస్థితి నెలకొంటుంది హరీష్. ఓకే రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.